నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈరోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నువ్వు ఎట్లా ఉన్నావు? బాగున్నాను మేడం. అయితే మేడం గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టే గ్యాస్ షార్టేజ్ అనేది చాలా వరకు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అసలు ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు, ఓవరాల్గా ఈ షార్టేజ్ అనేది కూడా ప్రభావం ఎక్కువ హాస్టల్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు ఎక్కువ చూపిస్తుంది. అసలు ఎందుకంటారు? అంటే ఇప్పుడు మనకి గ్యాస్ కొరత అని ఒక పెద్ద భూతాన్ని దింపారు మన దేశంలో. ఇది మెయిన్ చెప్పాలంటే మనకి ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ ఈ కొన్ని కంట్రీస్లో యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం యొక్క ఇంపాక్ట్ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటే దాని ఇంపాక్ట్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటుందని అనలిస్టులు చెప్తున్నారు, నేను చెప్పేది కాదు. కాబట్టి ఈ యుద్ధం కొనసాగకుండా ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుందాము. ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏది జరిగినా ఆ ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాల మీద ఉండనే ఉంటుంది. ముఖ్యంగా అక్కడి నుంచి ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని అంటే దాని మీద ఏమంటారు క్విక్గా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ అంటే మనకి ఈ మధ్య చాలా కాలంగా చూస్తున్నాం, అక్కడెక్కడో ఏదో అయింది వెంటనే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, అక్కడ ఏదో అయిపోయింది ఆ సరఫరా ఆపేశారు అనేది మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల ఈ మనకి పెట్రోల్ సమస్య ప్రస్తుతం లేదు, ముందు అదే అనుకున్నారు. సెకండ్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్ మీద ఎఫెక్ట్ పడిందని మనం చెప్పుకుంటున్నాం. అసలు మేడం ఎట్లా అంటే హోటల్స్ కూడా చాలా మనకు ఫుడ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్గా. అయితే ఇప్పుడు ఈ హోటల్స్ దీనివల్ల మూతపడడం లాంటివి చాలా జరుగుతున్నాయి. అటు అసలు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? దరిద్రం వదిలిందంట నేనైతే. ఎందుకలా? ఆ హోటల్స్ అన్ని ఉండబట్టే కదా అసలు మానవ సంబంధాలు పోయాయి, వంటింటికి మనుషులకి సంబంధాలు పోయాయి, అసలు మన ఫుడ్ ఏంటో తెలియని పరిస్థితిలో పడిపోయారు. పెద్దవాళ్ళు ఏం తినాలి, పిల్లలు ఏం తినాలి అనే విషయం కూడా తెలియకుండా పోవటానికి కారణం ఇవే అసలు మెయిన్. అయితే పాడైపోవాలని నేను కోరుకోవట్లేదు, బట్ ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా, చాలా కాలం క్రితం అయితే ఇవన్నీ లేవు, సామాన్య జీవనం గడిపేవారు. ఇప్పుడు క్వశ్చన్ పాయింట్కి వస్తే ఏంటంటే ఈ అమెరికాకి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన యుద్ధాలు దీనివల్ల మనకి సరఫరాలన్నీ ఆగిపోయాయని. ఏంటంటే మన దేశంలో ఇప్పుడు మనకి 33.1 మిలియన్ టన్స్ గ్యాస్ వాడకం కావాలి మనకి. అలాంటప్పుడు ఇప్పుడు మనకి ఎంత కొరత ఏర్పడుతూ ఉంది. ఎందుకు అక్కడ ఆపేశారు? ఎందుకు అని అంటే ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక జలసంధి ద్వారా, ఆ జలసంధి పేరు ఏంటంటే హర్మూస్. ఆ హర్మూస్ అనే జలసంధి ద్వారా అంటే మనకి షిప్పుల ద్వారా కదా వస్తాయి, సో అది మూసేశారు. ఓకే, అది మూసేయటం వల్ల సరఫరా ఆగిపోయింది, మన ఇంపోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఏమైందంటే అర్జెంటుగా కొరత అనేది వచ్చేసింది. ఇప్పుడు బాగా ఒక చోట నుంచి మనకు అన్ని సప్లై అవుతున్నాయి, మనం అసలు దాని గురించి ఆలోచించకుండా వాడేసుకుంటున్నాము. ఆ వాడకం ఎంత ఉంది? 33.1 మిలియన్ టన్స్ వాడకం ఉంది మనకి. అంత వాడకం ఉంది, ఒక అవేర్నెస్ లేదు ప్రజలకి. ఒక సాంప్రదాయ పద్ధతిలో కానీ ఒక న్యాచురల్ పద్ధతిలో కానీ వంట తయారు చేసుకోవడానికి కానీ జీవనం సాగించడానికి కానీ మనుషులు ఎవరు సిద్ధంగా లేరు. బిజీగా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు, ఖాళీగా ఒక గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా సిటీ వాళ్ళతో పోలిస్తే అట్లా ఉండదు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు న్యాచురల్ సిస్టంలో, కానీ వాళ్ళు కూడా ఉండటం లేదు. మన చిన్న చిన్న గ్రామాలకు వెళ్తే కూడా సిటీలో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ సౌకర్యాలు చూస్తుంటే. గ్యాస్లు ఏంటి, ఇంకోటి ఏంటి అన్నీ కూడా. ఈవెన్ వాళ్ళు సహజమైన నీళ్లు వాళ్ళు కూడా తాగట్లేదు, వాళ్ళు కెంటలు పెట్టుకుంటున్నారు, ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నారు. అంటే ఏంటంటే ఏమో ఎప్పుడు ఏమి అవుతుందో వాటర్ వల్ల అనే భయం కావచ్చు, లేకపోతే సుఖంగా ఉంది కదా ట్యాప్ ఇలాంటి వాటర్ 24 గంటలు వస్తుంది అనే ఒక సౌకర్యం కోసం కావచ్చు. ఏదైనా కానీ న్యాచురల్ సిస్టమ్కి పల్లెల్లో వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ కొరత అనేది మనకి బాగా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అని అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మరి గ్యాస్ మనకి ఆగిపోయింది, సరఫరా ఆగిపోయింది. ముందేమో పెట్రోలు డీజిల్ పెరిగిపోయింది రేటు, దాని ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి, అది ఇది అని చెప్పున్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎల్పిజి గ్యాస్ మీద పడింది.
ఇప్పుడు పెట్రోల్ లేకపోయినా ఏమన్నా కొంచెం కాలినడకనో ఎట్లానో వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ గ్యాస్ లేకపోతే వంట అనేది చేసుకోలేరు. రైట్. కమర్షియల్ మీద పడటం వల్ల ఏమైందంటే హోటల్స్ మీద మెయిన్గా ఎఫెక్ట్ పడింది. తర్వాత నువ్వు అన్నట్టు హాస్టల్స్ మీద కూడా ఈక్వల్ టు హోటల్సే హాస్టల్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అకామిడేషన్ ఇచ్చి అక్కడే ఏమంటారు డైనింగ్ కూడా ఉండటం వల్ల ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ అన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ హాస్టల్స్ మీద కూడా పడుతుంది. తర్వాత ఎందుకు ఇట్లా ఈ ఈ, వీళ్ళు అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎన్ని రకాలు సప్లై చేస్తున్నారు హోటల్స్లో ఫుడ్, ఏ టు జెడ్ మనకి ఏది కావాలన్నా, మనకి అరబిక్ ఫుడ్ కావాలా, చైనా ఫుడ్ కావాలా, లేకపోతే ప్రపంచంలో మనకి పేరు తెలియని కంట్రీ ఫుడ్ కూడా హోటల్స్ వాళ్ళు మనకి తయారు చేసి పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన న్యాచురల్ ఫుడ్ మర్చిపోయి హోటల్స్కి వెళ్ళి అవి తిని మరిగి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మన బాంబే లాంటి పెద్ద పెద్ద సిటీస్లో హోటల్స్ ఒక్కసారిగా మూతపడుతున్నాయి. అవును. 5 స్టార్ హోటల్స్ అనుకోవచ్చు. ఎక్కువ అక్కడ బిజినెస్ ఏమంటారు బిజినెస్ పీపుల్ ఎక్కువగా మీట్ అవుతూ ఉండే సిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ సిటీస్లో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్టే చేయవలసింది హోటల్స్లోనే. 5 స్టార్ హోటల్ అనుకో, నార్మల్ బిజినెస్ పీపుల్ అయితే ఒక మోస్తరు 3 స్టార్ అనుకో, 2 స్టార్ హోటల్స్ అనుకో, వాట్ ఎవర్ ఇట్, ఆ పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూతపడే అవకాశాలు ఉన్నాయి. మూసారు కూడా కొన్ని. బాంబే సిటీస్లో కొన్ని, బెంగళూరు కానీ కొన్ని మూసేస్తున్నారు. నెక్స్ట్ చెన్నై, హైదరాబాద్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఆల్రెడీ పడుతూనే ఉంది. ఇంకా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనలిస్టులు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, అలా ఆ మూతపడిన క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం టీ కాఫీలు మాత్రమే సప్లై చేయగలిగే స్థితికి వచ్చాయి అవి. ఏంటంటే కాఫీ షాప్స్గా మారిపోయాయి. ఇప్పుడు కాఫీ తాగి బ్రతకలేరు కదా. ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని బిజినెస్ పనుల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు లైక్ బాంబే తీసుకుంటే కనుక వాళ్ళు తాజ్లో స్టే చేస్తారు. మన హైదరాబాద్లో కూడా హోటల్ తాజ్ ఉంది. తర్వాత కొన్ని దస్పల్లాలు కొన్ని చోట్ల అలా డాల్ఫిన్ హోటల్స్ అని ఇలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే రేడియన్స్, ఇంకా తాజ్ కృష్ణ, పెద్ద పెద్ద హోటల్స్. మనకి ఇటు సైడ్ చెప్పుకోవాలంటే బెంగళూరు, బాంబే అక్కడ చెప్పుకోవాలంటే కూడా పెద్ద పెద్ద హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా మూత పడుతూ ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళకి వితౌట్ గ్యాస్ వాళ్ళు ఏది ప్రిపేర్ చేయలేరు. చిన్న చిన్న హోటల్స్ అనుకో, వెనక పక్కన ఏదో కట్టెలపై పెట్టి ఫుడ్ రెడీ చేసి కస్టమర్స్కి పెట్టచ్చు. వాళ్ళు అవి తింటారా? తినరు. వాళ్ళకంతా ఫారెన్ డిషెస్ రెడీ చేయాలి, హైజెనిక్గా చేయాలి, దానికంతా గ్యాస్ మాత్రం మస్ట్. సో అది లేదు, అవన్నీ మూతపడ్డాయి. దానివల్ల ఏమవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళకి బిజినెస్ దెబ్బతింటుంది, క్లోజ్. అసలు బిజినెస్ లేదు. ఇంకా కాఫీలు అమ్ముకుని ఎంతకాలం బ్రతుకుతారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే డొమెస్టిక్ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై లేదు. అక్కడ లేనప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనుకో, కేంద్రం చూసుకుంటుందిలే అనుకుంటారు. అయితే బెంగళూరు సీఎం ఏం చేశారంటే కేంద్రానికి సవాల్ విసిరారు. ఏమనంటే, ఈ కేంద్రానికి మన దేశంలో ఉన్న సమస్యల కంటే అమెరికా మోజులు ఎక్కువైపోయాయి అని చెప్పి ఒక కామెంట్ చేసేటప్పటికి కేంద్రం ఏం చేసిందంటే, అది ఒప్పుకోరు కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలతో ఒక ఏమంటారు, ఒక బాండ్, వాణిజ్యపరంగా కానీ ఇంకోటి కానీ బాగుండాలనే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, కాన్సన్ట్రేషన్. కానీ స్టేట్స్ని మర్చిపోతారా అనేది మాత్రం ఒక రకంగా పొరపాటే మనం మాట్లాడటం. కానీ వీళ్ళు బిజినెస్లన్నీ డౌన్ అయిపోతున్నాయి కాబట్టి కేంద్రానికి సవాల్ విసిరారని మనం అనుకుందాం. అప్పుడు కేంద్రం ఏం చేసిందంటే, అట్లా కాదు, అసలు ఈ సరఫరా లోపం ఎందుకు వచ్చిందో కనుక్కోమని చెప్పి ఒక కమిటీని వేసింది. 3 సభ్య కమిటీ ఏదో వేసింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలుసుకున్న తర్వాత ఏం చేశారనంటే, ఇప్పుడు ఫస్ట్ కమర్షియల్ సప్లై ఆపేయండి. ఓకే. ఇప్పుడు కమర్షియల్ మనకి ఫుడ్ అక్కడ హోటల్స్ మూసేస్తే ఇంట్లో వండుకు తింటాం కదా. హోటల్స్కి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి హోటల్లో తిన్నాడు ఆ రోజు, మిగతా 4 ఇంట్లో తినాలి. అంటే అక్కడ డిమాండ్ ఎట్లా ఉంది, 4:1 లేదా 3:1, 4 మెంబర్స్ అనుకుంటే కనుక ఒక వ్యక్తి మాత్రమే హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు మిగతా 3 సభ్యులు ఇంట్లో ఏమవుతారు, గ్యాస్ లేకపోతే. కాబట్టి డొమెస్టిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, డొమెస్టిక్ సప్లై చేయాల్సిందే, కమర్షియల్ సప్లై అనేది ఆపండి అనేది చెప్పారు.
అంటే ఈ టైంలో గ్యాస్ ని ఏ విధంగా మనం వాడుకోవాలి మేడం? అసలు చాలా అదే వరకు దీనికన్నా మహిళలు కూడా దీనికన్నా ముందు ఉమ్, దీనికన్నా ముందు ఏంటంటే అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడింది? ఉమ్, ఎందుకు ఏర్పడిందంటే ఇప్పుడు యుద్ధం వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కమర్షియల్ వచ్చేసి సిలిండర్ మీద 111 రూపీస్ ఆర్ 116 రూపీస్ పెరిగింది. అవును డొమెస్టిక్ మీద వచ్చేసి 60 రూపీస్ పెరిగింది. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అవును సామాన్య మానవులకి ప్రతిసారి పెరిగిన 10 రూపాయలన్నా వాళ్ళకి భారంగానే ఉంటుంది. ఎట్ ఎ టైం 60 రూపీస్ పెరిగింది. సో కమర్షియల్ వాళ్ళకి ఎంతైనా కూడా వాళ్ళు కొంటారు, కానీ అవును వాళ్ళ సప్లై ఆపారు. వాళ్ళకి డొమెస్టిక్ సప్లై చేయమంటున్నారు. కానీ ఇక్కడ ఈ రూమర్ ఏమని వచ్చిందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిల్లో ఈ రేట్లు ఇంకా పెరిగిపోతాయి, ఉమ్, ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా కంటిన్యూ అయితే కనుక ఈ రేట్లు ఇంకా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని రూమర్స్ రావటం వల్ల ప్రజల్లో కంగారు ఆందోళన ఒక మ్, వాళ్ళు చాలా ఆందోళనకి గురైపోయి వాళ్ళు వెంటనే బుకింగ్లు చేస్తున్నారు. ఉమ్, వెంటనే బుకింగ్లు చేయటం వల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళకి సప్లై తక్కువైపోతుంది. వెంటనే బుకింగ్లు చేస్తే వీళ్ళకే ఎక్కువ సిలిండర్లు, ఒక అవును 2 ఉన్నాయో 3 ఉన్నాయో వీళ్ళకే వస్తుంటాయి. ఉమ్, కానీ మిగతా వాళ్ళకి సప్లై వెళ్ళదు కదా, ఉన్న అవును సిలిండర్లు వీళ్ళకి ఇస్తుంటే. సో దానివల్ల ఏమవుతుందంటే సప్లై అనేది కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పి కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి ఉమ్, ఇప్పుడు మీడియాస్లో అదే కదా ఉమ్, ఉమ్, వైరల్ అవుతుంది న్యూస్. దానివల్ల ఇమీడియట్గా బుకింగ్లు చేయటం. దీని మీద కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందంటే ఇది బుకింగ్ ఇప్పుడు 21 డేస్కి మనం బుక్ చేసుకోవాలని రూల్ ఉంది ఆల్రెడీ. ఉమ్, దీన్ని 25 రోజులకి పెంచింది. అంటే ఒక 4-5 డేస్ అన్న జనం ఆగుతారు అన్నట్లు 21 డేస్ నుంచి 25 డేస్కి పెంచింది. ఉమ్, అంటే ఆ కొద్ది రోజుల్లో సప్లై అనేది కొంత కంట్రోల్ అవుతుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే అది చాలా పెద్ద రేంజ్లోనే ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్, తర్వాత ఏంటంటే వీళ్ళు మన ఇరాన్ ఇజ్రాయెల్ నుంచే కాకుండా మరి రష్యా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఉమ్, అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ చేసుకుంటున్నారు. దాని నుంచి కొంతమంది గ్యాస్ కూడా మనకు సప్లై అవుతుంది. ఉమ్, సప్లై అవుతుంది కాబట్టి జనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం మనకి చెప్పింది. ఉమ్, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్డర్లు వేసింది. ఉమ్, వేసినప్పుడు ఈ రష్యా నుంచి కానీ సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కడి నుంచి అయితే మనకి ఇంపోర్ట్స్ వస్తున్నాయో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ డిమాండ్స్ని ఇంకొంచెం డబుల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈ కొరతను తగ్గించే ప్రయత్నం కేంద్రం చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఉమ్, కాబట్టి జనం ఆదుర్దా కూడా పడద్దు అని, ప్యానిక్ అవ్వద్దని కూడా చెప్తుంది. ఉమ్, తర్వాత ఏంటంటే మనకి ఇంటర్నల్గా మన దేశంలో చమురు ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి. లైక్ ఓఎన్జీసీ తీసుకుంటే మరి ఆయిల్ ఉత్పత్తే కదా అది. వాటికి కూడా ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఓకే సో మన కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలానే కష్టపడుతున్నాయి. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి అని చెప్పి మనకి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. మన దేశంలో ఉన్నటువంటి చమురు ఉత్పత్తి కంపెనీలకి కూడా ఆర్డర్స్ వేసింది ఏంటంటే మీరు చేస్తున్న ఉత్పత్తిని ఇంకా డబుల్ చేయండి ఉమ్, అని. ఎందుకంటే మనకి ఈ కొరత ఇంకా పెరగకూడదు. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకున్నటువంటి నిల్వల్లో ఇంకా 50% నిల్వలు ఉన్నాయి. ఇవి మనకి ఇంకా 6-7 వారాల వరకు మనకి ఇవి పనికొస్తాయి కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దు. ఈ లోపల మనము ఈ ఉత్పత్తులు పెంచుకోవడము మన భారతదేశంలో, తర్వాత అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్స్ కొంచెం పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తాము. ఎంతసేపు పరాయి దేశాల మీద ఆధారపడటం కూడా నాట్ కరెక్ట్. ఉమ్, మన కంట్రీలో నిల్వలు సోర్సెస్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోము? ఉమ్, అక్కడ కార్మికులు ఉత్పత్తి చేసే వర్కర్స్ ఎవరైనా కూడా లేజీగా ఎందుకు ఉండాలి? వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, శ్రమ చేయాలి, వాళ్ళు కూడా పాటు పడాలి. కాబట్టి ఉత్పత్తిని ఇంకొంచెం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ చేసింది. ఉమ్, కాబట్టి ఈ కృత్రిమ కొరత అనేది ఉండదు ఇక మీద. అంటే మనకి నిల్వలు ఇంకా 6-7 వారాలు వస్తాయి, అంటే నెలన్నర వరకు వస్తాయి. ఈ నెలన్నర లోపల మనకి చాలా మార్పులు జరుగుతాయి. ఉమ్, యుద్ధం ఆగనివ్వచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి చమురు కంపెనీలు ఉత్పత్తి పెరగచ్చు, రైట్ పరాయి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాటిని కూడా డబుల్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇబ్బంది పడవద్దు అని అన్నారు. ఉమ్, కాబట్టి మనం ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఈ టైంలో సర్టెన్ సిచ్యువేషన్లో అసలు గ్యాస్ అనేది ఎలా మనం ఆదా చేయాలి, ఏ విధంగా వాడుకోవాలి? ఇక్కడే మనకు బుద్ధి రావాల్సింది. ఇప్పుడు ప్రకృతి చూసుకోండి, ఒక యుద్ధాలే కానీ, ఒక సునామీలే కానీ, వరదలు కానీ రకరకాలు వస్తుంటాయి కదా, బీభత్సాలు. అందులో యుద్ధం కూడా ఒక ప్రకృతి అనే చెప్పుకోవాలి, మనుషులు చేసేదే. కానీ అది ఒక విపత్తు.
అది ఒక విపత్తే కదా. విపత్తు అయినప్పుడు ప్రజలు ఎప్పుడూ కూడా మన దేశం గురించి ఆలోచించే ప్రజలుగా ఎంతమంది ఉన్నారు? ఆలోచించకపోబట్టే ప్రభుత్వాల మీద పడి ఏడుస్తున్నాం మనం. మీరేం చేయలేదు, మీరేం చేయలేదని. మన రాష్ట్ర ప్రభుత్వాల మీద పడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాల మీద పడతారు. ఎవరైనా సరే ఉన్న సోర్సెస్ని బట్టి మనం గడుపుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి, టాప్ టు బాటమ్. అది ప్రజల్లో లేదు. ఆ అప్రమత్తత, అవేర్నెస్ అనేది ప్రజల్లో లేదు. లేకపోవడం వల్ల ఏంటంటే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ తీరు. ఈ ప్రకృతి అనేది ఇలాంటి విపత్తులు తీసుకొచ్చినప్పుడు ప్రజలకి ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది. రైట్. అసలు ఆ మొదలు ఎప్పుడో కాలంలో తీసుకుంటే మనుషులు ఎలా బ్రతికారు అనేది ఒకసారి జ్ఞాపకం కూడా చేస్తుంది కదా. ఇప్పుడు పల్లెల్లో కూడా నేను ఇందాక చెప్పాను, వాళ్ళు కూడా డబల్ సిలిండర్స్ పెట్టుకోవడము, ఎప్పుడు సిలిండర్ మీదే వంటలు చేసుకోవడము. ఒకవేళ అవి కూడా అయిపోయి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినాయంటే ఎవరిళ్లలో ఉన్న ఎక్స్ట్రా సిలిండర్స్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోవడము, లేదంటే సిలిండర్ సప్లై చేసే వాళ్ళకి డబుల్ రేట్లు ఇచ్చేసి ఒక 4 వేయించేసుకోవడము. అంటే ఏంటంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ పడే పాట్లు, బాధలు, ఇబ్బందులు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రజలకి అవసరం లేకుండా పోతుంది. నేను బాగుంటే చాలు, నా ఫంక్షన్ అయితే చాలు, నాకు గ్యాస్ ఉంటే బాగుండు, నేను ఇవాళ గ్యాస్ మీద పనులు చేసేసుకుంటే చాలు అంటే టకటకా చేసేసుకుని తాళం పెట్టి వెళ్ళిపోవాలి. ఇలా ఉన్నారు. అంటే ఉద్యోగం చేయని వాళ్ళు కూడా ఎక్కడో చోటకి వెళ్ళిపోతున్నారుగా. అంటే బయటకు వెళ్ళాలి. నిజంగా కర్ర వేసుకుని ముసలమ్మలు కూడా వెళ్తున్నారు కదా. అసలు ఒకప్పుడు ఇంట్లోంచి వెళ్ళేవారు అంత పెద్ద స్త్రీలు, పురుషులైనా సరే. ఇప్పుడు వాళ్ళు కూడా ఉండాలి, ఉండకూడదని నేను అనట్లేదు. వాళ్ళు లేవలేకపోయినా కదలలేకపోయినా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో పాపం వాళ్ళకి వంట చేసి పెట్టాలి. అందరం వెళ్ళిపోతే అక్కడే తినేయచ్చు. అదొక అదేంటంటే డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఒళ్ళు బద్ధకం, ఒళ్ళు బరువు, ఒక జాగ్రత్త అనేది లేకపోవడం, ముందు చూపు అనేది లేకపోవడం. ఇదిగో సడన్గా ఇలాంటివి వచ్చి పడిపోతే బావురమంటారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్లు పెట్టుకోవడం, ఆ పాటలు వాళ్ళు పడుతూ ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం బాధపడాలి? ఇతర దేశాల నుంచి సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలని సంవత్సరం పొడుగుతో తల ములకలై చాలా బాధపడుతూ వాళ్ళు ఉంటారు. అంటే ఇదంతా తీసుకెళ్ళి అక్కడ బారేస్తున్నాం మనం. అంటే ఎవరికి బాధ్యత ఉంది? యాజ్ ఎ సిటిజన్ కానీ, ఒక పాలకులు కానీ, ఎవరైనా సరే ఈ లోపల ఏ విపత్తులు రాకముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు తీసుకోవట్లేదు. ఈ విషయం మీద అందరూ ప్రజలు కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాతకాలంలో ఒకవేళ గ్యాస్ ఉన్నా ఒక పక్కన కట్టెలపై వెలిగించుకుని నీళ్లు కాచుకోవడం, అన్నం వండుకోవడం లాంటివి చేసేవారు. ఇప్పుడు అది కంప్లీట్గా పోయింది. ఏమవుతుంది? పల్లెల్లో ఉన్న వాళ్ళకి వచ్చు కదా, వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేయటం లేదు? ఇంకా చెప్పాలంటే కొబ్బరి చెట్లు ఉంటాయి ఇంటి చుట్టూతా, కంపలు, ఫెన్సింగ్లు ఉంటాయి. లేకపోతే ఏ చింత చెట్లో, ఏ వేప చెట్లో, రావి చెట్లో ఎండు కొమ్మలన్నీ రాలి పడుతూ ఉంటాయి. అవన్నీ తీసి మంట వెలిగించి వృధా చేసి పారేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏం చేసేవారు? ఇవన్నీ దాచిపెట్టేవారు. దాచిపెట్టి ఆ పొయ్యి వెలిగించి దాని మీద నీళ్లు కాచుకోవటం, అన్నం వండుకోవటం లాంటివి మెయిన్ పనులు చేసేవారు. చిన్న చిన్న గ్యాస్ మీద చేసుకునేవారు. అంతకన్నా ముందు కంప్లీట్గా కట్టెలిపోయాయి. అవన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళు అది ఎందుకు దాన్ని కంటిన్యూ చేయటం లేదు? మీకే చెల్లింది కానీ మాకు రాదు అనేసి ఒక సలాం కొట్టేసి సిటీలు పరిగెత్తుకొచ్చేస్తున్నాం. అఫ్కోర్స్ మరి ఎక్కడున్నా కానీ మన ఉన్న దీన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒకళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగని పద్ధతిలో. కానీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా అలవాటు పడటం లేదు, తెలుసున్న పని కూడా చేయటం లేదు. అంటే న్యాచురల్ సిస్టమ్కి చాలా దూరంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు తెలీదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్నగా ఏదన్నా ఏర్పాటు చేసుకోవచ్చు. సిటీల్లో వాళ్ళకి నేను పెద్దగా చెప్పలేను. సిటీల్లో కూడా అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చిన్నగా కట్టెలపై పెట్టుకోవచ్చు. ఏంటంటే గ్యాస్ కొరత వచ్చిందని నేను చెప్పటం లేదు, అది మీ లైఫ్లో ఒక జీవితంలో ఒక భాగంగా మీరు ఆ అలవాటుని కంటిన్యూ చేయమని నేను చెప్తున్నాను. అందులో పెద్ద నష్టం ఏముంది? ఆ రాలిపడిన కొబ్బరి చెట్టుకి కొబ్బరి మట్టలని, పువ్వు రాలిపోయిన తర్వాత ఆ బంచ్ అనేది రాలిపడుతుంది. అవన్నీ కూడా పాతకాలంలో గ్యాదర్ చేసి పెట్టుకునేవారు. మరి మీరెందుకు దాన్ని పారేస్తున్నారు? అది మీరు కూడా గ్యాదర్ చేసుకోండి. అలాంటి ఇళ్లలో ఇలాంటి చెట్లు ఉండనే ఉంటాయి. గ్యాదర్ చేసుకుని అది మీరు వంట చెరుకుగా వాడుకోవచ్చు. లేదా మన టింబర్ డిపోస్ ఉన్నాయి, అడితీలు అంటారు, అక్కడి నుంచి కూడా మీరు కట్టెలు సప్లై చేసుకోవచ్చు. పెద్ద ఖరీదేం కాదు. చిన్న చిన్నవన్నీ మీ ఇంటి చుట్టుపక్కల దొరుకుతాయి. లేకపోతే మీ ఇంట్లో చెట్లు అని రాలి పడుతూ ఉంటాయి. అవన్నీ గ్యాదర్ చేసుకుంటే మీరు అన్నం వండుకోవడానికి కానీ, నీళ్ళు కాచుకోవడానికి కానీ ఖచ్చితంగా పనికొస్తాయని నేను
100% నేను చెప్పగలను. అంటే మీకు అనిపిస్తుందా ఆ పాత రోజులన్నీ మళ్ళీ రావాలి, వస్తున్నాయి? వస్తున్నాయి. ప్రకృతి తీసుకొస్తుంది, ప్రకృతి నేర్పిస్తుంది. చచ్చినట్టు తల మనం వంచాల్సిందే. లేదు, తల ఎవరైతే వంచలేదో సునామీలో కొంతమందిని తీసుకుపోతుంది, యుద్ధంలో కొంతమందిని తీసుకుపోతుంది. భూమికి భారం తగ్గించినప్పుడు మిగతా వాళ్ళు భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ప్రకృతికి తల వంచి బ్రతకడానికి అలవాటు పడతారు. అర్థమైందా? కాబట్టి ఉన్నదాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి. గ్యాస్ ఈ రకంగా సేవ్ అవుదా? పోనీ నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా హై పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు, అది దద్దనాశనం అవుతుంది అక్కడ. అలా కాకుండా నువ్వు ఏ పని చేయాలంటే ఆ పాత్రకు తగ్గ ఫ్లేమ్ నువ్వు పెట్టుకోగలగాలి. తర్వాత దాని మీద మూత వేయగలగాలి. ఏదైనా ఫ్రై ఐటమ్స్ అయితే నేను చెప్పలేను, కానీ ఇలాంటి వాటికి మూత వేసుకోవటం అనేది దానివల్ల ఏమిటంటే వేడి గిన్నెలోనే ఉంటుంది, కింద సెగ ఫ్లేమ్ వేడి ఎక్కువ రాకుండానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీకు అది గ్యాస్ అనేది చాలా ఆదా అవుతుంది. 2 వంటలు చేసుకోవచ్చు నువ్వు ఆ గ్యాస్ కనుక ఆదా చేసుకుంటే. ఇది తెలిసి కూడా కొంతమంది చేయరు, తెలియని వాళ్ళు ఎలాగో చేయరు. ప్రతి చిన్నదానికి హై ఫ్లేమ్ పెట్టేయడం, ప్రతి దానికి గ్యాస్ వెలిగించడము, ప్రతి ఎక్కువగా మనకి ఏది తినాలనిపించినప్పుడల్లా పొయ్యి దగ్గరికి వచ్చేయడం. అంటే అది ఏంటంటే డైట్ కంట్రోల్ లేకపోవడం, దానివల్ల ఇష్టం వచ్చినట్టు పెరిగిపోవడం, మనుషులు ఒబేస్ అయిపోవడం. అంటే అతి తిండి కూడా తగ్గించుకోవాలి. అది తలుచుకున్నప్పుడల్లా పొయ్యి దగ్గరికి వెళ్ళి వండుకుంటారు చాలా మంది, చూసారో లేదు. పండగ వచ్చినప్పుడు అరిసెలో బూరెలో వండుకుంటాం, చక్రాలో సకినాలో మనం వండుతాం. ఉట్టిగా ఏ పండగ లేదు, నాకు ఇవాళ తినాలనిపించింది, టక్కన వెళ్ళి ఆయిల్ పోసేసి వండేస్తాం. అది అవసరమా? అది నీకు ఆరోగ్యానికి కంట్రోల్ లేదు, నీకు ఫ్యూయల్కి కంట్రోల్ లేదు, ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకి నీకు కంట్రోల్ లేదు, నీ టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ఏదైనా మంచి పని చేయి, అది వేస్ట్ అవుతుంది, ఇంకా నీ సమయం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ ఎన్ని నష్టాలు. ఇవన్నీ పాత రోజుల్లో ఈ నష్టాలు జరిగేవి కావు. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ కాలం గడిచేది కొంత, మిగతా కాలంలో ఇంటి పనులు, తర్వాత ఒంటి పనులు, పిల్లల పనులు, ఇంకా చెప్పాలంటే పొలం పనులు, ఇలాంటివన్నీ బాధ్యత గల పనులన్నీ ఉండేవి. కాబట్టి వాళ్ళకి ఏది వేస్ట్ అయ్యేది కాదు, ఆరోగ్యం దానికి తోడు బాగుండేది. మరి అప్పటి వాళ్ళు ఇప్పుడు 90 ఏళ్ళు బతుకుతున్నారంటే ఎలా బతుకుతున్నారు? ఇవన్నీ పాటించుకున్నారు. మనం ఎన్నాళ్ళు బతుకుతున్నామో మనకే తెలియదు, ఎన్నాళ్ళు బతుకుతామో కూడా తెలియదు. కాబట్టి ఒక జాగరూకత అంటారు, అవేర్నెస్ లేదు, భయం అస్సలు లేదు, ఆ భయం అనేది లేదు. కాబట్టి ప్రకృతి నీకు భయాన్ని నేర్పిస్తుంది. ఇది ఏంటో వచ్చింది అని మీరు అనుకోకండి, మీకు ఇవన్నీ నేర్పించడానికే అవన్నీ వస్తున్నాయి. ఒక మన కంట్రీ కాదు, ఏ కంట్రీలో తీసుకున్నా సరే ఇవన్నీ కూడా జనానికి నేర్పడానికే భగవంతుడు సృష్టిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇంకా ఏంటంటే మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కనీసం మనకి చేత కాకపోతే అది వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మనం ఈ పనిని నేర్చుకుని మనం స్టార్ట్ చేసినట్లయితే తిరిగి మనం ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాసేపు మాట్లాడుకునే అవకాశం వస్తుంది. పాత ఆత్మీయతలు, పాత అభిప్రాయాలు, పాత బంధాలు మళ్ళీ జీవం పోసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ చూస్తూ పిల్లలకు కూడా ఒక కొత్త కల్చర్ అలవాటు అవుతుంది. 2-3 మాట్లాడుకోవటం చూసి ఎన్నాళ్ళు అయి ఉంటుంది పిల్లలు, 4 గేదర్ అవటం చూసి, అంటే ఫంక్షన్లు కాదు, ఇలా సాంఘికంగా. మరి ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? నిద్ర ఇట్లా లేవంగానే తరివేస్తాం స్కూల్కి, వాళ్ళు సాయంత్రానికి రాగానే పుస్తకాల్లో తలబెట్టిస్తాం, లేకపోతే ఏదో ఇండోర్ గేమ్స్ అని, లేకపోతే ఎక్కడన్నా కొంతమంది పార్కుకి వెళ్ళి ఆడుకుంటారు, మళ్ళీ వచ్చి చదువుకోవాలి, అమ్మ నాన్న పెట్టింది తినేయాలి, లేదా టీవీ ఇలా చూడాలి, నిద్రపోవాలి. వాళ్ళకి వేరే ప్రపంచం తెలియకుండా తయారవడానికి న్యాచురల్ సిస్టమ్ లేకపోవడం అనేది ఒక కారణం. సో పిల్లలు కూడా ఇవన్నీ చూస్తూ పెరిగినప్పుడు వాళ్ళల్లో ఏంటంటే ఒక నూతనోత్సాహం వస్తుంది, తర్వాత క్రియేటివిటీ అనేది వాళ్ళకు కూడా పెరుగుతుంది. అప్పుడు అమ్మలు పొయ్యిలు అంటిస్తుంటే పిల్లలు కూడా నేను అని చెప్పి వచ్చి పుల్లలు వేయడము, పుల్లలు గీసి అంటించడం లాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఆ పనులు అబ్బుతాయి. మనం చేయలేదు, మన పిల్లలకి నేర్పించాం, అవి ఎక్కడ మళ్ళీ వాళ్ళని చూసి మనం అడిగి తెలుసుకుని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అలా నేర్చుకుంటున్నప్పుడైనా సరే పిల్లలకి రానివ్వండి, చూడనివ్వండి, వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళు కూడా ఇది చూసిన గుర్తులు ఉంటాయి, వాళ్ళు కూడా అలాగే అలవాటు పడటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అబ్బో ఇవిడేంటి ఇవన్నీ చెప్పేస్తుందంటే కాదు, ఇవన్నీ జరుగుతాయి. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇలాంటి మార్పులు వస్తాయి. ఇలాంటి విపత్తులు వచ్చిన ప్రతిసారి మనకి ప్రకృతి ఒక పాఠం నేర్పుతుంది. మనం పిల్లల్ని బాగు చేసుకోవాలి, పిల్లల్ని బాగు చేసుకోవడానికి కూడా ఇలాంటివి చాలా సహకరిస్తాయని నేను చెప్తున్నాను. పిల్లల్ని కూడా మంచిగా తయారు చేయండి. ఎందుకంటే పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నాం ఇందులో, గ్యాస్కి పిల్లలకి ఏంటంటే మీరు ఆలోచించండి కూర్చుని, ఎందుకు లేదో సంబంధం, అసలు మీరున్నారా ఆ సంబంధాల్లో? అంటే మీరు చేశారా మేడం గారు అంటే ఎస్ నేను చాలా చేశాను. ఇప్పటికీ కూడా
అప్పుడప్పుడు నేను రథసప్తమి వచ్చినా ఇంకోటి ఏదన్నా నాకు ఇష్టమైన రోజుల్లో నేను కట్టెలపై వెలిగించుకుంటాను. నిజానికి నాకు అది రాదు, నేను నేర్చుకున్నాను. నేర్చుకుని కళ్ళు మండుతున్నా, నీళ్లు గారుతున్నా, అది పొయ్యి ఆరిపోతున్నా, కష్టపడి ఆ రోజు వంట చేయాలంటే నేను దాని మీద చేస్తాను. నేను ఉంటున్నది అపార్ట్మెంట్లోనే, కానీ నాకు ఒక ప్రొవిజన్ నాకు ఉండనే ఉంటుంది. అదే ఎవరింట్లోనైనా ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఆ ప్లేస్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో నేను అక్కడ అది చేసుకుంటాను. అపార్ట్మెంట్స్లో బాల్కనీలో పెట్టుకుంటే అది కొంచెం బయటకు వెళ్తుంది. అంత చేటుగా పొగొచ్చేటట్టుగా మీరు చేయకండి దాన్ని, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అయితే ఇదంతా న్యాచురల్ సిస్టమ్. అప్పుడప్పుడు ఆ పొగ కంట్లోకి వెళ్ళటం కూడా ఒకంత మంచిదే. అది విపరీతంగా వెళ్ళటం మంచిదని నేను చెప్పను, కానీ అది కూడా ఒక న్యాచురల్ సిస్టమే. కళ్ళల్లో కొంచెం మనకి అది ఒక వైద్యంలో కూడా పనిచేస్తుంది. కాబట్టి కొంచెం కన్నీళ్లు రావటం, కొంచెం పొగళ్ళి కళ్ళు మండటం అనేది కూడా మంచిదే. ఇదంతా పాతకాలంలో వాళ్ళు చేసుకోలేదా? వాళ్ళకి ఏం రోగాలు వచ్చేసినాయి? కళ్ళు పోయినాయి వాళ్ళకి, ఏం పోలేదు కదా. ఇప్పుడు మనకి మాత్రం ఎందుకు పోతాయి? బుద్ధి పోతుంది మనకి, అంతే. కాబట్టి ఇంత ఉంది. ప్రకృతి తీసుకొచ్చే బిభత్సాలు కానీ విపత్తులు కానీ మనకి ఇన్ని నేర్పిస్తాయి అనేది ఇన్ని ఉన్నాయన్నమాట ఇందులో. కాబట్టి ప్రజలారా కాస్త మేల్కోనండి. నేనేమి టైం వేస్ట్ చేసుకుని కథలు చెప్పడానికి రాలేదు ఇక్కడికి. నేను కూడా అందులో ఒక భాగమే, నేను కూడా ఒక సిటిజన్నే. కాబట్టి ఏదో మీకు కొంచెం చెప్తున్నాను, అందరూ పాటించుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.